అభిరుచి కలిగిన మామ్స్ అందరికీ మన సూపర్ మామ్ షోకి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. మరి ఏంటి, ముందుగానే మనం క్రిస్మస్ సెలబ్రేట్ చేసేస్తున్నాం ఇక్కడ మన స్టూడియోలో. ఎందుకంటే మనకి క్రిస్మస్ ఈసారి సండే వచ్చేసింది, మన ఎపిసోడ్ ఉండదు కదా. అందుకని మీ అందరి కోసం స్పెషల్గా మరి క్రిస్మస్ అంటే కేక్ తప్పకుండా చేస్తారు కదా. ఈ రోజు మనం కేక్ చేయబోతున్నాము. మరి సండే రోజు మీరు హ్యాపీగా ఈ కేక్ ని ట్రై చేయొచ్చు. మన ఇంట్లో కొంచెం డిఫరెంట్ గా చేసేద్దామా? ఇక్కడ నేను మన దగ్గర గోట్ మిల్క్ దొరకదు కాబట్టి నేను రెగ్యులర్ పాలని ఇందులో కొద్దిగా ఫ్రెష్ క్రీమ్ వేసాను, ఇంకా రిచ్గా ఉండటం కోసం. మనకి ఎక్కువగా ఫ్యాట్గా ఉండాలి కాబట్టి. సో ఇందులో ఒక 1/2 లీటర్ పాలు తీసుకున్నాను. 1/2 లీటర్ పాలు, 1 కప్ క్రీమ్, ఫ్రెష్ క్రీమ్ అనేది మనకు మార్కెట్లో దొరుకుతుంది. సో నేను కొద్దిగా వేడి చేసేసి పెట్టేసాను ముందుగానే, లైట్గా బాయిల్ చేసి. అయితే దీన్ని మనం ఇప్పుడు చీజ్ చేయాలి. ఎలా చేయాలి? చీజ్ అంటే ఏం లేదండి, పాలని విరక్కొట్టటమే చీజ్. సో విరక్కొట్టే విధానం కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఒక్కొక్కటి ఒక్కొక్క విధానంగా విరక్కొడతారు. అయితే మనకి పన్నీర్ చేయాలి అని అంటే మనము పాలని విరగొట్టేసి ఒక్క బాయిల్ కొంచెం వచ్చిన తర్వాత బబుల్ రాగానే మీరు స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. ఆ తర్వాత మనం ఇవన్నీ ఏవైతే పగిలినవి ఉంటాయి కదా అవన్నీ తీసేసి మనం ఈ డిష్లో వాడుకోవటమే. సో మరి ఇది ఒక్క బాయిల్ రావాలి. ఇది ఒక్క బాయిల్ రాగానే ఇందులో నేను వెనిగర్ వేసేస్తాను పగలటం కోసం. మరి ఇక్కడ మిల్క్ ఒక్క ఉడికొచ్చే లోపల మనము ఎగ్స్ ని బీట్ చేసుకుందాం ఒక బౌల్లో. ఈ డిష్ కి 3 eggs వాడుతున్నాను. అన్ని మన ఇంట్లోనే చేసుకోవచ్చు. 3 eggs మెజర్మెంట్ కూడా చెప్తాను, మీరు రాసుకోండి. కాకపోతే కేక్స్ కి మాత్రాన కంపల్సరీగా మెజర్మెంట్ ఉండాలి. అలాగే కేక్స్ చేసేటప్పుడు ఎప్పుడైనా గుడ్లు రూమ్ టెంపరేచర్ మీద ఉండాలి. ఫ్రిడ్జ్ లో ఉన్న ఎగ్స్ ని ముందుగానే తీసేసి బయట పెట్టుకోవాలి. ఎగ్స్ ని మనము ఫస్ట్ గా బీట్ చేసుకుందాము. ఇక్కడ మిషన్ రెడీగా ఉంది. ఫాస్ట్ గా ఈజీగా అవ్వడానికి సింపుల్ గా ఇలా మెషిన్ యూజ్ చేసేసేయండి. ఇప్పుడు ఇందులో షుగర్ కూడా వేసేస్తాను. ఈ షుగర్ మొత్తం మిక్స్ అయ్యేంత వరకు మనం బీట్ చేసుకుందాం. మంచిగా ఒక థిక్ ఫోమ్ లాగా ఫామ్ అవ్వాలి. ఇది ఒక 5 minutes పడుతుంది మెషిన్తో మనం గ్రైండ్ చేస్తే. అయితే ఇక్కడ పాలు చూడండి మరిగిపోయాయి, ఉడికొచ్చేసింది. ఇప్పుడు ఇందులో మనం వెనిగర్ వేసుకుందాం. ఒక చిట్టి స్పూన్ వెనిగర్ వేసేసి ఇప్పుడు చూడండి ఇది కడులు అవుతూ ఉంటుంది, పాలు విరగటం మొదలవుతుంది. లైట్గా విరగగానే మనం ఆ పాలని ఒక స్ట్రైనర్లో వేసేసుకోవాలి. మరి ఇక్కడ చూడండి పాలు చక్కగా విరిగిపోయాయి. రెగ్యులర్ పాలు విరగొడితే ఎలా ఉంటుంది, ఆ పాలు నీళ్ళలాగా వచ్చేసి మనకి ఈ కర్డ్ అయిందంతా పైకి వచ్చేస్తుంది. కానీ ఇది అలా ఓవర్గా పగలనివ్వకూడదు. కొంచెం చూడండి మిల్క్ మొత్తం మనం ఒక స్ట్రైనర్లో వేసేసి ఇది స్ట్రెయిన్ చేసుకుని పగిలింది మనం వాడుకుంటాము. ఇది మనకు కావాల్సింది 1 కప్పు. సో చూడండి మొత్తం వాటర్ ఇది ఏదైతే ఉంది చూడండి, ఇది ఇంకా ఎలా ఉంది, మనకి కొంచెం మిల్క్ వైట్లోనే ఉంది కదా. యూజువల్గా మనం పన్నీర్కి దీనికైతే కొంచెం ఎక్కువగా కర్డిల్ చేసుకుని వైట్ కలర్లో అంటే నీళ్ళలాగా అయిపోతుంది. ఇది మనకు నీళ్ళు అవసరం లేదు, రికోటా చీజ్ అంటారు దీన్ని. కాకపోతే మనం మామూలు మిల్క్తో చేసుకున్నాము, అక్కడైతే గోట్ మిల్క్తో చేస్తారు. సో ఇది మనం ఒక 5 minutes అలా పెట్టేస్తాను. మొత్తం వాటర్ బయటికి వచ్చేసేయాలి. ఇది మీకు 1 కప్ అవుతుంది. ఒక 1/2 లీటర్ కన్నా కొంచెం ఎక్కువగా మీరు పాలు మరియు ఫ్రెష్ క్రీమ్ 2 మిక్స్ చేసేస్తే మనకి 1 కప్ ఈజీగా అయిపోతుంది. ఇది మీరు వేస్ట్ అనేసి పడేయకండి, మీరు పిండిలో కలుపుకోవచ్చు. అంటే మనం చపాతీ పిండి కలుపుకున్నప్పుడు దీన్ని వాడుకోవచ్చు. సో ఇది నేను పక్కన పెట్టేసి ఇప్పుడు మళ్ళీ మనం కేక్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఇక్కడ పొడి ఇంగ్రీడియంట్స్, అలాగే ఇక్కడ చూడండి మన ఎగ్ మిక్చర్ ఎంత చక్కగా బీట్ అయిపోయింది. ఎలా బీట్ అవ్వాలి అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఒక థిక్ లేయర్ లాగా పడాలి, అంతవరకు మనము బీట్ చేస్తే చక్కగా
సాఫ్ట్గా చక్కగా పొంగుతుంది. సో మరి ఇది రెడీ అయిపోయింది, మంచిగా బీట్ చేసుకున్నాను. అలాగే షుగర్ కూడా కరిగిపోయింది. ఇప్పుడు పిండి వచ్చేసి 1.5 కప్పు పిండి తీసుకుంటున్నాను. 1.5 కప్పు పిండికి 1/2 కప్పు మన ఆల్మండ్ ఫ్లవర్ అంటే బాదం పప్పు పిండి. అలాగే ఇందులో మనం కొద్దిగా సోడా వేసుకుంటున్నాను, బేకింగ్ సోడా కాస్త ఒక 1/2 టీ స్పూన్ కన్నా కొంచెం తక్కువగా వేసుకోవచ్చు. ఇది ఒక్కసారి మనం మిక్స్ చేసేద్దాం. అలాగే మరి ఇందులో మనం కొద్దిగా లెమన్ తొక్క కాస్త, ఈ లెమన్ తొక్క మంచి ఫ్లేవర్ వస్తుంది యాక్చువల్గా కేక్స్కి. అలాగే ఇందులో మనం నిమ్మరసం కూడా వేసుకుంటాము. ఇప్పుడు ఇందులో మనం వనీలా ఎసెన్స్, వెట్ ఇంగ్రీడియంట్స్ అన్ని ఇందులోనే వేసేసుకోవటము. డ్రై ఇంగ్రీడియంట్స్ మాత్రం నేను ఇక్కడ పక్కన పెట్టేశాను, పిండి అవి. అయితే ఈ డిష్ చేయటం కోసం ఈరోజు నేను ఆలివ్ ఆయిల్ని వాడుతున్నాను. అంటే తెలుసు కదా ఆలివ్ ఆయిల్, మీ దగ్గర ఆలివ్ ఆయిల్ లేకపోతే రెగ్యులర్ ఆయిల్ వేసుకుని కూడా మీరు చేసుకున్నా ఏం పర్వాలేదు. నాకు కొంచెం రిచ్గా టేస్టీగా అంటే కొంచెం కాంటినెంటల్ స్టైల్లో ఉండాలని ఆలివ్ ఆయిల్ వేస్తున్నాను. 1 కప్పు ఆలివ్ ఆయిల్. ఇది మంచి ఆలివ్ ఆయిల్ ఫ్లేవర్ వస్తుంది ఈ కేక్. అలాగే రిచ్గా ఉంటుంది, ఎందుకంటే ఇందులో ఆల్మండ్ మీల్ అంటే ఆల్మండ్ ఫ్లవర్ వేస్తున్నాము. అలాగే రికోటా చీజ్. ఇప్పుడు దీంట్లో లెమన్ జ్యూస్ కూడా. సో లెమన్ జ్యూస్కి మనం ఒక 1/2 లైమ్ జ్యూస్, అన్నీ దీంట్లోనే వెట్ ఇంగ్రీడియంట్స్లో. మరి అన్నీ వేసేసుకున్నాక ఒక్కసారి మిక్స్. అలాగే ఇందులో మనం రికోటా చీజ్, ఈ చీజ్ని కూడా ఇందులో వేసేసి మెల్లిగా ఒకసారి ఇందులో ఇన్కార్పొరేట్ అయిపోవాలి. ఇప్పుడు ఇదంతా మిక్స్ అయిపోయినట్టే. ఇంకా ఇప్పుడు మనం పిండి వేసేసుకోవటం. బేసిక్ మిక్చర్ అయితే రెడీ అయిపోయింది. ఇందులో ఇంకా మనం పిండి వేసుకోవటమే. సో మెల్లిమెల్లిగా పిండి వేసేసి ఇంకా కలిపేయటమే. ఆ తర్వాత మనం బేకింగ్ ట్రేలో వేసుకుని ఇంకా బేక్ చేయటమే 180 డిగ్రీ సెంటీగ్రేడ్లో. ఈ మిషన్ ఉండడం వల్ల మనకి ఈజీగా అయిపోతుంది. మెల్లిమెల్లిగా పిండి వేసుకుంటూ జస్ట్ మిక్స్ చేసేసేయండి, సరిపోతుంది. కొంచెం గట్టిగా ఉంది అనుకుంటే కొద్దిగా నేను పాలు తీసి పెట్టుకున్నాను కదా, ఈ పాలని ఇందులో వేసేసి మెల్లిగా మిక్స్ చేసుకోండి. మంచి రిచ్ కేక్. ఇంకా ఇది మంచిగా మిక్స్ అయిపోతే సరిపోతుంది. మనం ఇంకా బేకింగ్ ట్రేలో వేసుకోవటమే. మంచిగా మిక్స్ చేసేసాను. అలాగే మన బేకింగ్ ట్రే చెప్పాను కదా, మన ట్రెడిషనల్గా బేక్ చేసుకునే బేకింగ్ ట్రే తీసుకొచ్చేసాను. దీనికి ఫస్ట్గా మీరు కొద్దిగా ఆయిల్ కానీ బటర్ కానివ్వండి ఏదన్నా రాసేసి ఎక్కువగా మైదా పిండి వేసేసి మొత్తం ఇలా చేసేసారనుకోండి, మన ఆయిల్కి ఈ పిండి మొత్తం పట్టేసుకుంటుంది. ఇప్పుడు మనం దీన్ని ఇందులో వేసేయటమే. చూడండి రిచ్గా కనిపిస్తుంది కదా. మధ్యలో మనకి ఆల్మండ్ మీల్ ఫ్లవర్, అలాగే మనం ఏదైతే ఏం వేసుకున్నాం ఇందులో రికోటా చీజ్, ఇంట్లో చేసుకున్న రికోటా చీజ్ వేసాము. మంచి కలర్ చూడండి ఎంత చక్కగా కలర్ చేంజ్ అయిపోయింది, ఎల్లో కలర్లో వచ్చేసింది. ఎందుకంటే ఇందులో మనం లెమన్ జస్ట్ వేసాం కాబట్టి కొద్దిగా కలర్ డిఫరెన్స్. ఇది మీరు కావాలంటే బయటనే బేక్ చేసుకోవచ్చు, లేదంటే అవన్లో అయినా కూడా బేక్ చేసుకోవచ్చు. ఇది క్రిస్మస్కి సర్వ్ చేస్తే సూపర్గా ఎంజాయ్ చేస్తారు. కొంచెం డిఫరెంట్గా మరి చేయాలి కదా. సో మొత్తం క్లీన్ అయిపోయింది. ఇది పక్కన పెట్టేసి మనం ఇది ఇప్పుడు అవన్లో పెట్టేద్దాం. 40 మినిట్స్ వరకు మనం వెయిట్ చేయాల్సిందే. ఇది ఒక 15 to 20 మినిట్స్ బేక్ అయిన తర్వాత మన దగ్గర ఏదైతే ఈ గ్రైండ్ చేసి కొంచెం కోర్స్గా ఉన్న బాదం పప్పు ఉంది కదా, ఈ బాదం పప్పుని మీరు కావాలంటే లాస్ట్లో అంటే ఒక 15 మినిట్స్ బేక్ అయిన తర్వాత స్ప్రింకిల్ చేస్తే మన బాదం పప్పు కోర్స్గా ఉంది, పైన లేయర్గా ఉండిపోతుంది. సో నేను కొద్దిగా బేక్ అయిన తర్వాత వేస్తాను. ఇది ఇప్పుడు మనం బేక్ చేసేద్దాం. రికోటా చీజ్ కేక్ రెడీ అయిపోయింది. 40 మినిట్స్ కంపల్సరీగా పడుతుంది. సో స్లోగా కుక్ అయి మంచిగా పొంగి, ఆ పొంగటం వల్లనే మనకి క్రాక్స్ అనేది వస్తుంది. కానీ ఏం పర్వాలేదు, చల్లార్చుకొని డిష్లో నుంచి తీసాను. మనం చక్కగా మన బేకింగ్ డిష్ని మీరు గ్రీస్ చేసుకున్నారనుకోండి, మనకు అంటుకోకుండా ఇంత చక్కగా వస్తుంది. చూసారా, అంటుకోకుండా నీట్గా విరగకుండా చక్కగా వచ్చింది. ఇప్పుడు రింగ్ కేక్ కట్ చేసేద్దామా? క్రిస్మస్ సెలబ్రేషన్ స్టార్ట్ చేద్దాం. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. మరి అందరూ ఇలాగే పాడుతూ ప్రతి ఒక్కరూ అన్ని పండుగలు జరుపుకోవాలి. ఇది మరీ సాఫ్ట్గా ఉండదు కేక్, ఎందుకంటే ఇందులో చీజ్ ఉంది, అలాగే బాదాం ఫ్లవర్ ఉంది కాబట్టి
కొంచెం క్రిస్పీగా, కొంచెం సాఫ్ట్గా అలాగే ఉంటుంది. చూసారా, మధ్యలో కొంచెం తడిగా ఉంది. అది వచ్చేసి మన చీజ్. నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి. మరి మీకు వచ్చేస్తున్నాయా? వెంటనే చేసేసుకోవాలనిపిస్తుంది కదా, వెంటనే చేసేసేయండి. క్రిస్మస్కి ఈ చక్కటి సింపుల్ అయిన డిష్, ఎప్పుడు రెగ్యులర్గా చేసేది కాకుండా ఈ రికోటా చీజ్ కేక్ని తయారు చేసేయండి. మనం ఆల్మండ్ ఫ్లవర్ వేసాం కాబట్టి మంచిగా చుట్టుకుపోతూ ఇంత టేస్టీగా ఉంది. ఇంకా మీరు చేయాల్సిందే, మీకే తెలుస్తుంది. మరి చూసారు కదా ఈరోజు మన అడ్వాన్స్ క్రిస్మస్ స్పెషల్ ఎపిసోడ్. వెంటనే ట్రై చేసేసేయండి. రికోటా చీజ్ కేక్ తయారు చేయు విధానం. ముందుగా స్టవ్ పై ఒక పాన్ పెట్టుకుని అందులో 1/2 లీటర్ ఫుల్ ఫ్యాట్ మిల్క్, అలాగే అందులో వెనిగర్ వేసుకుని పాలు విరిగిన తర్వాత స్ట్రెయిన్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక బౌల్లో 3 గుడ్లు, అలాగే 1 కప్పు షుగర్ బాగా ఫోమ్ వచ్చేంత వరకు లేదా షుగర్ మొత్తం కరిగేంత వరకు బీట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో ఆలివ్ ఆయిల్ మరియు విరగొట్టుకున్న పాల చీజ్ మిక్చర్ ని కూడా వేసి మరొకసారి చూపించిన విధానంగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో మైదా పిండి, అలాగే గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆల్మండ్ ఫ్లవర్, బేకింగ్ సోడా వేసుకుని బాగా మిక్స్ చేసి ఈ మిశ్రమంని కూడా ఎగ్ మిశ్రమంలో వేసుకోవాలి. అలాగే లెమన్ జస్ట్ మరియు 1 నిమ్మరసం వేసుకుని మరొకసారి బాగా మిక్స్ చేసుకుని ఇప్పుడు బేకింగ్ ట్రే ని గ్రీస్ చేసి కేక్ మిక్చర్ ని మొత్తంగా అందులో వేసుకుని 180 డిగ్రీ సెంటీగ్రేడ్ లో ఒక 40 to 45 మినిట్స్ మంచి రంగు వచ్చేంత వరకు బేక్ చేసుకుని చల్లారిన తర్వాత అయినా సర్వ్ చేయొచ్చు. వేడిగా సర్వ్ చేసినా చాలా బాగుంటుంది. ఒకవేళ మీరు ఈ క్రిస్మస్ ఎపిసోడ్ ని టీవీలో మిస్ అయితే, లేదంటే మళ్ళీ చూడాలి అనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి www.youtube.com/ETV అభిరుచి. మరిన్ని అప్డేట్స్ కోసం లాగ్ ఆన్ అవ్వండి www.facebook.com/ETV అభిరుచి.